ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని మాటలు బట్టి మరి నెల ఆఖరి ఫస్ట్ దినాన నిజంగా దేవుని సన్నిధానంలో మధ్య ఉంది వాటి పరిచయం నాకు అవకాశం దేవునామానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే సహజంగా నేను నెలలో ఒక్కరోజు చెప్పడానికి ఇష్టపడతాను. ఎందుకంటే మిగతా రోజులన్నీ చర్చకొచ్చి వాటి పరిచయం చేస్తుంటే నాకు అది సంతోషం. ఎందుకంటే దేవుని సేవ ఒక్కడే కాకుండా అందరూ చేయాలి, అందరూ సజీవ సాక్ష్యం చెప్పాలి అనేటువంటి ధన్యవాదాలు ఆశ నన్ను. ఎందుకంటే రేపు పొద్దున మన ఎలాగా ఈ భూమి మీద ఉన్నాం, మన సమయం ప్రకారం మనం దేవుడికి విస్తరించుకోవాలి. కానీ దేవుని ఆలయము ఆయన వచ్చు పర్యంతం వరకు ఆయన సన్నిధానంలో ప్రజలు దేవుడిని కొలుస్తూనే ఉంటారు. కాబట్టి అటువంటి ఆలోచన నాకు ఉన్నది కాబట్టి దేవుడి గొప్ప అవకాశం ఉన్నారు. దేవుని దేవుని ద్వారా మరి 2 వారాల కిందట నేను ఆదర్శ డిగ్రీ కాలేజీలో వైస్ ప్రిన్సిపల్గా చేస్తున్నాను. అంతకుముందు ఒక కాలేజీ స్కూల్లో వైస్ ప్రిన్సిపల్గా కొన్ని సంవత్సరాలు చేశాను. తర్వాత జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్గా చేశాను. తర్వాత మరి ఈ దేవుని సేవ చేస్తూ మరి అదే సమయంలో ఒక బైబిల్ కాలేజీలో కూడా కొన్ని సంవత్సరాలు మరి ఒక లెక్చరర్గా చేసినప్పుడు మరి 60 ఏళ్ళు దాటిన తర్వాత మరి ఇంట్లో ఉండడం ఇంతందరూ వెళ్ళిపోతారు. నా భార్య పొద్దున్న పిల్లలు వెళ్ళిపోతారు. నేను ఒక్కరిని ఎలా ఉండాలి అనుకుంటున్నప్పుడు మరి దేవుని మాటను బట్టి ఒక సార్ గారు ఆయన క్రైస్తవులకు ఫోన్ చేసి, సార్ మీకు మంచి టాలెంట్లు ఉన్నాయి కదా, ఎందుకు ఇంట్లో కూర్చుంటారు, నేను చెబుతాను కాలేజీకి వెళ్ళండి, నాకు అవసరం ఉంది అన్నారు. అన్నప్పుడు సరే ఎవరండి ఏంటంటే అది క్రిస్టియన్ కాలేజ్, మీ క్రిస్టియన్ కాలేజ్ సార్ ఒకసారి వెళ్ళండి అని అంటే నేను అక్కడికి వెళ్ళడం 2 years బ్యాక్. వెళ్ళినప్పుడు ఆదర్శ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారు మంచి మనసుతో సరే ఉన్నది సార్ అంటే మీకు ప్రిన్సిపల్ పోస్ట్ ఉంటాయి కాబట్టి మీరు ప్రిన్సిపల్గా తీసి వచ్చినారు కాబట్టి వైస్ ప్రిన్సిపల్గా మెయిన్ ట్రాన్స్ఫర్ ఇస్తాను అన్నప్పుడు సరే సంతోషంగా నేను చేయాలి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏమాత్రం నేను మరి నన్ను నేను చేయగలిగిన శాశ్వతగా నేను కాలేజీకి సంబంధించి చేయడం నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. అయినప్పుడు కూడా అనేక విషయాలు మన జీవితాల్లో క్రైస్తవ జీవితంలో ఒడ్డుకులు అనేవి ఉంటాయి. మరి 2 years బ్యాక్ క్రిస్టియన్, ఆయన క్రిస్టియన్ అంట, ఆయన ఏం చేశారంటే చిన్నపిల్లల విషయంలో పొరపాటున నేనేం చెప్పిన నా మీద కంప్లైంట్ తీసుకొచ్చేసాను. యోగాన్ని మా ప్రసాద్ గారికి తీవ్ర పాపం చేసింది. మీకు ఇదేంటంటే ఏం చేస్తున్నారంటే నేనేం మాట్లాడాలి, ఎందుకంటే నేనేం చేశానో నాకు తెలుసు, మౌనంగా ఉన్నాను. తర్వాత దేవుడు అంత గొప్ప దేవుడు అంటే అప్పటికప్పుడు ఆ పిల్ల ఫోన్ నెంబర్ నా దగ్గర తక్కువ ఫోన్ చేసి అమ్మ ప్రిన్సిపాల్ గారితో మాట్లాడగా నేను ప్రిన్సిపాల్ గారికి ఫ్లాట్కి వచ్చినప్పుడు ఆయన మాట సందర్భంలో బట్టి ఆయన కూడా వాటి పరిచయం చేస్తూ ఉంటారు. కోరం గురించి తెలుసా అన్నప్పుడు నేనేమన్నంటే సార్ నేను బైబిల్ పండితుని కాదు, వేదాంత పండితుల్ని, నేను ఇప్పుడు చాలా కాలం అయిపోయింది ఓల్డ్ టెస్ట్మెంట్ అనే దాని మీద చాటుకోవట్లేదు. నేను న్యూ టెస్ట్మెంట్ కూడా నేను ప్రాక్టికల్ దాని మీద ఎక్స్పోజిటివ్ మెసేజ్ నేను చెబుతూ ఉంటాను. కానీ ఏదైనా కూడా నాకు తెలిసిన పరిజ్ఞానం నేను చెప్తున్నాను సార్. కోరాహు మరి మోషేని అహరోను యొక్క నాయకత్వాన్ని వ్యతిరేకించాడు కాబట్టి దేవుడు వారిని భూమి చేత వినియోగం చేశాడు అన్నప్పుడు ఇంకా క్లారిటీ కావాలి అనగానే ఏం చేయాలి అర్థం. తర్వాత వచ్చిన తర్వాత ముఖ్యతో చేసి ఆ సార్ గారికి దర్శనం పెట్టగానే ఆయన అనుకుని ఉంటాడు, ఈయన ఏంటి చెప్పిన 24 గంటలు తప్పకుండా సమాధానం ఇస్తున్నాడు. అప్పుడే నాకు అనిపించిందంటే ఒకసారి కోరా గురించి మనం మాట్లాడుకుంటే వచ్చింది కదా, నా ఆలోచనతో మరి ఇది నేను సిద్ధపడుతూ ఉన్నాను. ఎందుకంటే ఈ లోకంలో సహజంగా చూస్తే పరిస్థితులు ఉంటారు, అతి పరిస్థితులు ఉంటారు, నామకార్థ క్రైస్తవులు ఉంటారు, విశ్వాసం ఎవరుంటారంటే 4 రకాలైనటువంటి మరి క్రైస్తవ సమాజం ఉంది. పరిశుద్ధులు, కాలే పరిశుద్ధులు, అతి పరిశుద్ధులు దగ్గర కూడా అనేవారు. అయ్యగారు పైనుంచి కిందదాకా తవగా ముంగిపోయి చేశారు, తవగా కప్పుకుంటారు కదా, కప్పగానే వాళ్ళు ముట్టుకుంటేదో అది పాపం అయిపోతుంటే ఫీల్ అవుతారు. వీళ్ళు అతి పరిశుద్ధులు మన క్రైస్తవ సమాజంలోనే ఉన్నారు. పరిశుద్ధులు, అతి పరిశుద్ధులు, నామకార్థ క్రైస్తవులు. వీళ్ళు క్రీస్తుని అనుకోకుండా జీవిస్తూ ముందుకి సాగుతారు. కానీ వీళ్ళు నామకార్థ క్రైస్తవులు. కేవలం కొద్ది మంది మాత్రమే విశ్వాసంతో ముందుకి సాగుతారు. విశ్వాసులు, ఈ విశ్వాసులు డబ్బా కొట్టుకోరండి.
విశ్వాసులు ఆత్మతో ఎంతవరకు దేవుని ఎదుగుతున్నాను, నేను దేవునితో ప్రార్థన ద్వారా ఎంతవరకు మాట్లాడగలుగుతున్నాను, దేవునితో నాకు సంబంధం ఏంటి, నాకున్న ఇబ్బందుల్లో నా దేవుడు నన్ను ఏ రకంగా కాచి కాపాడుతున్నాడు, అవసరమైనప్పుడు సాక్షి చెప్తూ మౌనంగా ముందుకు సాగుతాను. కానీ ఆ మేళాలు డప్పులతో చేయరు. కానీ పరిశుద్ధులు అతి పరిశుద్ధులు మాత్రం పని చేస్తారు. ఇంకో రోజుగా చూస్తే ఇంకొన్ని సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాల్లో కాపరు ఉండడు. ఆ సంఘంలోనే ఎవరో ఒకరిని ఒక కాపర్గా బైబిల్ టైంకి ఉంటారు. వాడు వచ్చి సహోదర సంఘం అని చెప్పి సహోదరులు. ఇట్ ఇస్ అ ఫూలిష్ థింగ్. యూ హావ్ టు అండర్స్టాండ్ వై కోరా పనిష్డ్ బై గాడ్. కోరాహుని ఆయన యొక్క అతనితో పాటు ఉన్నటువంటి అనేక మంది అనుచరులను దేవుడు శక్తించడానికి భూగర్భంలోనికి మరి భూమి విడిపోయి మింగివేయడానికి కారణం ఏంటని గమనించినప్పుడు నేటి క్రైస్తవ సమాజము, నేటి క్రైస్తవ కుటుంబాలు, నేటి క్రైస్తవ మిషనరీలు అక్కడ అమెరికా డాలర్ ఇక్కడ మనకి రేట్ ఎక్కువ అవునా, అది అక్కడ రూపాయి, ఇక్కడ మనకి 50 రూపాయలు. కానీ పాప ఆడేం చేస్తారు, అక్కడ బస్సులోనే బాగా డబ్బుల్లో లేదు పంపరు. ఇలాంటి అలాంటి మధ్య తరగతి వాళ్ళు ఏం చేస్తారంటే 10వ వంతు రూపాయన సంఘానికి ఇస్తున్నారు. ఆ సంఘం ఇచ్చిన ఆ సంఘానికి ఎక్కువైపోయిందని ఏం చేస్తారంటే వాళ్ళు పేద దేశాల నుండి పేద ప్రజల కోసం ఆ ధనాన్ని వెచ్చించడానికి ఇష్టపడతారు. దే డజంట్ హ్యావ్ దట్ మచ్ టైమ్ టు స్పేర్ అండ్ వర్షిప్ గాడ్. ఇతర దేశాలు మెకానికల్ లైఫ్, యాంత్రిక జీవితం. కానీ వారి ఉద్దేశం వారు సంపాదించుకున్న దానిలో కొంత భాగాన్ని పేద దేశాలకు ఇస్తే, ఆ పేద ప్రజలు బాగుపడితే, దేవుళ్ళలో రక్షణలోకి వస్తే వారు బట్టి మమ్మల్ని దేవుడు ఆశీర్దిస్తారంటే ఇష్టం కొద్ది ఈ మిషనరీలు దున్నపోతులాగా తయారయ్యి పేదలకు పెట్టాల్సిన సొమ్ముని ఏం చేస్తున్నారు, సొంతాన్ని వాడుకుంటూ మీరే పెద్ద ఇది చూస్తారు. రైట్ రెవరెండ్ అంట, బిషప్లు అంట. ఈ బిషప్ని మహా అంతా సొమ్ము కొట్టి సమాధులు ఉంటారు. సున్నం కొట్టిన సమాధి ప్రతి సంవత్సరం చక్కగా సున్నేస్తాం, బయట కడకలాడుతుంది. కానీ మట్టిలో కలిసిపోయిన ఆ యొక్క బాడీ శరీరం ఉంటుందా, కుళ్ళిపోతుంది కదా. కాబట్టి క్రైస్తవ కుటుంబాలు, క్రైస్తవ సమాజం ఇది కుళ్ళిపోవడానికి కాకుండా ఆత్మీయంగా ఎదుగుదల లేకపోవడమే, అది శాపమే. అనేక తరాలు దేవుడిచ్చే తరాలు కనుమరుగు చేసుకుంటున్నారు. నిన్న గమనించండి, అనేక పెద్ద పెద్ద మిషనరీ కుటుంబాలు మనం గమనిస్తే వారి పిల్లలు లేక భూమి మీద తుడిచిపెట్టుకుపోతున్నారు. ఎందుకంటే దేవుని యొక్క శాపము అంటే ఒక క్రైస్తవుడుగా నీవు నేను ఏ రకంగా ముందుకి సాగుతున్నాం. ఎందుకంటే ఈ దినాల్లో అనేక మంది యేసుక్రీస్తు పేరు చెప్పి అనేక రకాలుగా ఇతర దేశాల నుంచి మరి ఆ యొక్క ధనాన్ని సంపాదించుకుంటూ వారి అవసరాల కొరకు వాడుకుంటూ ముందుకి సాగుతున్నారు. వారికి ఇదే దేవుడు ఇచ్చే హెచ్చరిక ఏంటంటే కోరాహుని ఏ రకంగా నేను భూమిని నోరు తెచ్చుకొని పాపంలో తీసేసుకుందో ఆ రకంగా నీ వంశావళిని పూర్తిగా సర్వనాశనం చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మనం క్రైస్తవులుగా విశ్వాసంగా మనం ఏమన్నాము మనం తెలుసుకొని, ఎందుకంటే కోరాలు అతని అనుచరులు కుటుంబులు అందరూ ఏం చేస్తారంటే మోషేకి అహరోనికి వ్యతిరేకించారు. ఎందుకు వ్యతిరేకించారంటే మోషేని కూడా యాక్చువల్గా మనం గమనిస్తే మోషే నిజంగా దేవుడు పిలుపు లేకపోతే మోషే వస్తాడంటే ఒక హేరోదు రాజకుమారి యొక్క కుమారుడుగా మహా ప్యాలెస్లో రాజభవనంలో ఆనందంగా అనిపించేట వాడిని ఏం చేశాడు దేవుడు, మోషే ఇంద్రా అనగానే వచ్చాడు లేదా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్, ద కాల్ ఆఫ్ గాడ్. క్రైస్తత్వం నువ్వు క్రైస్తవ అవ్వాలన్నా, నువ్వు దేవుని యొక్క దయ సేవడం అవ్వాలన్నా దేవుని పిలుపు లేకుండా నువ్వు ఎప్పటికీ ఎన్నటికీ నువ్వు ఆయన బిడ్డవు కాలేవు. మోషే మనం గమనించుకుంటూ నిజమే అన్ని అంత హాయిగా రాజాకు అనిపించేటువంటి అతను దేవుడు పిల్లగా నిలిచాడు. సమస్తము పెంటగా ఇచ్చుకొని దేవుడు చెప్పినట్టు ఆ 12 గోత్రాలను ఒక తాటి మీద నడిపించడానికి అంటే మహా రాజధాని ఉన్నారు. ఆ యొక్క రాజరికపు ఆ యొక్క గృహాలను విడిచిపెట్టి ఏం చేశాడు, గుడుసులు ఉన్నటువంటి గుడారాలలోనికి నివాసానికి వచ్చాడు. వచ్చినప్పుడు అని తగ్గించుకున్నాడండి. ఎక్కడ గర్వపడ్డా, దేవుడు ఏం చెప్తే అది ఎందుకంటే అయ్యా నాకు తెలీదు. నేను పుట్టిన దగ్గర నుంచి నేను యూతుని అయినప్పుడు కూడా పెరిగింది ఎక్కడ, యూదేతర సామ్రాజ్యంలో పెరిగా ఒక రాకుమారుగా. కాబట్టి నాకు తెలియదు. తండ్రి నాకు చెప్పు, నాతో మాట్లాడు, నువ్వు చెప్పింది నేను చేస్తున్నప్పుడు ఆ హరోను కూడా మోషేకు తోడుగా ఏం చేశాడు, ఈ 40 పెద్ద పూజలు చేసి 12 గోత్రాలను
ఏ రకంగా పూజించాలి, దాన్ని ఏ రకంగా ఆరాధించాలి అని చెప్తుంటే మోషే అహరోను చేసిన పనికి కోరాకి అతను నచ్చలికి వచ్చింది, కోపం వచ్చింది. ఏమంటున్నారండి ఇక్కడ మనం గమనిస్తే తిరుగుబాటు. ఏదైనా అనేక సంఘాలు కరెక్ట్గా కాబట్టి తిరుగుబాటు, అనవసరమైన ఆలోచనతో తిరుగుబాటు చేసి దేవుని నామానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. కానీ దేవుడు విడిచిపెట్టేటువంటి దేవుడు కాదండి. దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు, అంత ఏంటి రోషము కలిగిన దేవుడు. తన నామానికి అవమానం చేస్తే వాడు 12 సంవత్సరాలు ఆఖరి వరకు కూడా ఎంత దేవుడు సేవ చేసినా ఆ చిన్న తప్పుగా చేస్తాడు, శిక్షించగా మాన. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ తిరుగుబాటుతనాన్ని మరి కోరాహు మోషేకి సందరికి ఇచ్చేసినప్పుడు ఈయన మనకి గమనిస్తే రామారామి 250 మంది కోరాహులతో తిరుగుబాటు చేసేమన్నాడు. నువ్వేనా పరిశుద్ధుడివి, మేము పరిశుద్ధులమే, మేము లేవినమే, నువ్వంటే ఎక్కడ పుట్టినప్పటి నుంచి రాణిగారి దగ్గర పెరిగినోడు, మేమైతే తల్లి గర్భమున పుట్టినది మొదలు ఇప్పటి వరకు లేవి ఆచారములు, ఇజ్రాయేలు ఆచారములు, 12 గోత్రము లేవి ఏం చేయాలి ఆచారములు మరి ఎంతో నిష్ఠగా నడుస్తున్న మాకు నువ్వు మాకు నీతులు చెప్తావా? మేము నీ మాట వినాలా? కుటుంబాలను గమనించండి. వయసు పెద్ద పిల్లలు, తల్లిదండ్రులు పిల్లలు ఏమిటా ఏంటమ్మా నేనా ఎప్పుడు ఊరికి చెబుతావు, సోది ఊరికి స్వామి చెప్తావు, మాకు తెలీదా? ఇక్కడ కూడా పోరాటం చేసిందండి. ఏమన్నాడు, మేము పరిశుద్ధులమే, మనకు తెలుసు, మేము దేవుని ఎలా ఆరాధించాలో తెలుసు, దేవుని ఎలా పూజించాలో తెలుసు, ఎలా గొప్ప నైవేద్యాలు కూడా మాకు తెలుసు, కాబట్టి మా మీద నువ్వు పెత్తనం చెల్లించవాలి, పెత్తనం చేయవద్దయ్యా అంటున్నాడు. కానీ పెత్తనం మోషే కావాలని చేశాడా? మోషే కావాలని వచ్చాడా? ఎవరైనా కావాలని బురద దిగుతారంటే బురదని తెలుసు, కానీ బురద దిగుతారు, కానీ మోషే దిగాడు. రాజరికాన్ని వదిలిపెట్టేసి గుడారాలలో సంచార జీవులా జీవించేటువంటి ఈ యూదులను ఒక తాటి మీద తీసుకొచ్చి ఒక పాలు ప్రవహించే దేశంలో తీసుకువెళ్ళాలంటే ఆలోచన దేవుని చిత్త ప్రకారం వచ్చాడు. కాబట్టి దేవుని పిలుపుకి లోబడి కష్టాలను ఎదుర్కొన్నాడు. దానికి గొప్పమేంటో తెలుసు, సుఖమేంటో తెలుసు, మరి సమస్తము తెలిసి మౌనముగా దేవుని సన్నిధానంలో బోధిస్తూ దేవునితో మాట్లాడుతూ సంభాషిస్తూ ముందుకి సాగారు. ఏదైనా సంఘాలను మనం గమనిస్తే వాడే పదార్థాలు పొందబడ్డారు. మిగతా క్రైస్తవులు కాదు, మిగతాలు మనుషులు కూడా కాదు. జాగ్రత్త, ఏ స్థితిలో ఉన్నావు. కొన్ని సంఘాలు పరలోకం ఎంతబడే సంఘం అన్నట్టు, వీడు ఎంత పడుతుందో తెలియదు, కానీ ఈ సంఘం ఎంత పడుతుంది. జాగ్రత్త. ఈ పోరాలాగా మనసు ఏంటంటే నీకు ఉన్నటువంటి అతి గర్వం, విడిచిపడతాను, దాంపకం నీ జీవితాన్ని నాశనం చేయొచ్చు. అంటే నీ చేతులారా నువ్వే గోతులో ఉంటూ ఏసులో అనుకుని భ్రమలో జీవిస్తున్నాను. క్రైస్తవ జీవితం అంటే పిలుపు లేని క్రైస్తవులు కానేరరు. ద గాడ్ కాల్స్ దెమ్. ది హోల్ వరల్డ్, ఈ ప్రపంచం అనేక వేల కోట్ల మంది మిలియన్ ప్రజలుంటే నన్ను పిలవడానికి కారణం ఏంటంటే మన గొప్పతనం కాదు, కానీ ఆయన పిలిచాడు. ఆయన చిత్తాన్ని మనము నెరవేర్చాలి. ఆయన వృత్తి ఉద్యోగ వైద్యాలలో కూడా ఆయన నా మహిమార్థం మనము ఆయన క్రియలు మనము చేయాలి. మేలు చేయగలిగింది కూడా చేయకపోవడం దేవుడికి అవకాశం ఇచ్చాడు నేర్చేమని. అలాంటప్పుడు మేలు కానీ ఇక్కడ మనం గమనించినప్పుడు మోషే అహరోను ఎంత కష్టపడి చేస్తారంటే ఇదేం చేశారు, కోరహు తన పనిచరులు ఎదురు తిరిగి వాళ్ళే దేవుని ఆరాధించుకున్నాం. కాబట్టి మోషే దేవుని సన్నిధానం ప్రార్థించాడు, దేవా మరి ఇలా ఉన్నది, నువ్వేమో 12 గోత్రాలను ఒక తాటి మీద తీసుకొచ్చి ఉంచేటువంటి పాలు ఉంచేటువంటి దేశంలో తీసుకెళ్ళమని చెప్తున్నావు. నేను అక్కడికి తీసుకెళ్ళగలను, నాకైతే తెలియదు, నా వయసు అయిపోతుంది, కానీ ఇచ్చిన బాధ్యత కనవరకు నేను చేస్తానయ్యా అని చేస్తానంటే ఈ యొక్క కోరహు తన యొక్క మనుషులు ఆయన మీద ఎదురు తిరిగినప్పుడు మోషే అప్పుడు పరిస్థితుల్ని ఎంత జాగ్రత్తగా, కష్టం అండి. ఎవరికాడికి తప్పకే కదా, నా గోత్రం గొప్ప అంటే నా గోత్రం ఇప్పటికి కూడా క్రైస్తవ సమాజంలో నేర్పాలా చేతికి మానిపోలా, మట్టిలో కట్టుకుని నువ్వు వచ్చావని అడిగిందా, నువ్వు ఏమవుతావు అని అడగదు కదా. కానీ బతుకుడికి వీళ్ళేంటి పొలాలు మావోడే. మొన్న ప్రిన్సిపల్ గారు ఇదిగో ఈ స్టూడెంట్స్ గురించి క్యాన్వస్ చేయడం కోసం అది ఊరెళ్ళారు. వెళ్ళినప్పుడు మరి అక్కడ మా
లేని ఒక సూపరింటెండెంట్ గారితో కలిసి భోజనం చేశారు. ఊరు పాడారు. తర్వాత ఆయన సరే అయిపోయింది, ఆయనే మాట్లాడారు. ఈ సూపరింటెండెంట్ గారు మన దగ్గరికి వచ్చి ప్రిన్సిపాల్ మావాడేనండి, మేము కలిసి భోజనం చేసాం. ఏమన్నాడు? ప్రిన్సిపాల్ గారు నేను మావాడే, మేము కలిసి భోజనం చేశాను. నేను ఎంత చెప్తే అంటున్నప్పుడు నేను మనసులో నవ్వుకున్నాను. క్రైస్తవ సమాజం నేటికి అలాగే ఉన్నది. కాబట్టి బిడ్డలారా, స్పందనను గమనించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని దగ్గర ఈ జటిల సమస్యని మౌనంగా ఉండాల. ఈ జీవితంలో ఏదైనా సమస్య వచ్చి నీకు అందులోంచి బయటకు రాలేకపోతుందంటే యూ మస్ట్ ఆస్క్ గాడ్. ఏ దారి లేని వాడికి ఏ దారి అంటే దేవుడే దిక్కు. అలాగే క్రైస్తవ కుటుంబాలు క్రైస్తవ జీవితంలో మనం నుంచి వచ్చినప్పుడు సమస్య అయినప్పుడు జటిలంగా ఆలోచించే కంటే ఏం చేయాలి? దేవుని సన్నిధానికి వచ్చి ప్రభువా ఈ సమస్య నుంచి నాకు విడుదల తప్పక విడుదల అనిపిస్తుంది. గాడ్ విల్ టాక్ టు us. ఇక్కడ మనం గమనించదు మహిమగా పిలిచడలేదా? మోషే నేను కకాపడమాక, పిలిచినోని నేను, నడిపిస్తున్నోని నేను, నడిపేవాడిని నేను, సమస్తము నేనై ఉండగా సర్వాంతరయామి నేనై ఉండగా నీకేలా చెప్తా అన్నాడు. కొన్ని రోజులు నెలలు తర్వాత కొట్టుకున్నాడు మోషే. కానీ దేవుడు అన్నాడు పట్టుకురా, నడిపించుకోవడం దగ్గరికి పట్టుకురా. నేనెవరు అతనెవరు చూసాను అన్నప్పుడు నిజంగా మోషేలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే దేవుడి ఆజ్ఞకు చాలాసార్లు మన జీవితాల్లో దేవుడు అనేక ప్రేరేపిస్తాడు, చెప్తూ ఉంటాడు, మన అంతరాత్మతో మాట్లాడుతుంటాడు. మాట్లాడినప్పుడు అంతరాత్మ ఎందుకు మనం చెప్తుందో మనం ఆలోచిస్తే అది సరైన మార్గంలోకే తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ మోషేతో దేవుడు ఎప్పుడైతే చెప్పాడో చక్కగా మోషే అదే ప్రకారం తీసుకుంది. అంటే ఇలా అన్నది నువ్వేంటే ఆ ప్రత్యక్షంలోకి పూజించేది ఆహారంతో మేము వెళ్ళిపోతాం. వెళ్ళారా? ప్రత్యక్షంలోకి వెళ్ళారా? ఒక ధైర్యాన్ని ఉలిపెట్టి వెళ్తున్నట్టు అందరూ చేయగలరా? విశ్వాసే దేవుని చేత ప్రసిద్ధపడినట్టే. కాబట్టి ఈ ఆరోని వీళ్ళందరూ మిక్సిపాడుతాను. నేను క్రైస్తవ జీవితాలు కూడా ఇలాగే ఉన్నాయి. వారు అక్కడ చనిపోవడంతో కాకుండా వారితో పాటు చుట్టుపక్కల వాళ్ళందరినీ చెడగొడుతున్నారు. ఈ దినాన్ని అనేక క్రైస్తవ సమాజాలు, క్రైస్తవ కుటుంబాలు, క్రైస్తవ సంఘాలు చూస్తే ఐక్యత లేదు, అనైక్యత, ఆ వాక్యానుసారం జీవితం లేదు. అనేక మంది అన్ని చేత చీదరించుతున్నటువంటి హీనస్థితిలో ఉండడానికి కారణం అంటే నువ్వు నేనే. యేసు ప్రభువు సొంత రక్షణగా అంగీకరించి చెప్తూ కూడా యేసు ప్రభు యొక్క అడుగుజాడల్లో నడవలేనప్పుడు మన జీవిత విధానాన్ని బట్టి ఏమవుతుంది? ఇతరులు దేవుని నిందిస్తారు. అలా అందుకోసం నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకునేటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. ఎందుకంటే దేవుడిని ఏర్పాటు చేసినటువంటి నాయకత్వానికి మీరు ఏం చేశారు? దేవునికి అయిష్టం ఏంటంటే ఆయన ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇంకెవరైనా నేను అన్నాడు అనుకోండి మార్పాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుడు నిన్ను పిలిచాడు వారి కదా. కానీ వారు బాగుంటే వారి జీవితం దేవుడు చూసుకుంటాడు. మనం పట్టించుకోకూడదు. ప్రార్థన చేస్తాం మనం, ప్రభు అన్న వీళ్ళన్నాడు ప్రభు వీళ్ళన్నాడు ప్రభు వాళ్ళు ప్రార్థన చేసే పని లేదు. ఈజ్ ద గాడ్ హూ లిజన్స్. మనం నమ్మిన దేవుడు సజీవుడు, సర్వంతర్యాన్ని. ఇక్కడ మన మధ్యలో కూడా ఆయన స్వరూపోయి ఆత్మస్వరూపం మన మధ్యన ఉన్నాడు. నేను మాట్లాడేది, మీరు వినేది, మీరు ఆలోచించేది సమస్తం ఆయనకు తెలియదంటూ సమస్తము తెలిసిన దేవుడు, సమస్తము తెలిసినటువంటి సర్వాంతరయాన్ని కలిగినటువంటి నీవు నేను దేవుని యొక్క సార్వభౌమత్వానికి అధికారానికి లోబడతాం తప్ప ఆయన అధికారానికి వ్యతిరేకంగా మనం వెళ్ళకూడదు. ఇది అనేక మంది అనేక రకాలుగా మానవత్వం ఉందని చెప్తున్నారు, కానీ మానవత్వం లేని బ్రతుకులు చూస్తున్నారు. పోరాటం మనం గమనించదు. పది చెడిపోతూ చుట్టుపక్కల చేసేటండి మొత్తంగా తీసుకెళ్ళి చేస్తారు. పోరాటం 200 మంది దేవుడు చేశాడు, కాచిపాకేశాడు. ఎందుకు చేశాడు? వాళ్ళు ఎందుకు తప్పు చేశారా? పోరాలు నమ్మినారు, కానీ పోరాలు నమ్మిన దేవుని యొక్క విశ్వాసం ఉంచలేదు. నేను క్రైస్తవ సమాజాల పర అతి పరిశుద్ధులు ఇంకెవరున్నారండి? అతి పరిశుద్ధులు. ఇంకో మాట చెప్పాను కదా మీతో నామకార్థ క్రైస్తవులు. కానీ ఈ లోపల క్రైస్తవ సంఘం అంతా ఎక్కువ ఈ మూడుకే ముడిపడి ఉన్నది. కొద్ది మంది మాత్రమే
విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం బట్టి దేవుడు ఇంకను ఈ భూమి మీద ప్రళయం రాకుండా భూమిని నోరు తెలుసుకునకుండా కాచి కాపాడడానికి కారణం ఏంటంటే ఆ విశ్వాసం యొక్క ప్రార్థన జీవితమే. అటువంటి అవకాశాన్ని నీకు నాకు అనిపిస్తే నీవు ఏ రకంగా జీవిస్తున్నావు. పాప పరిహారం తీర్పు కోరాహం మాత్రమే కాదు, కానీ అతని కుటుంబం యావత్తు అతనితో ప్రతి ఒక్కరిని చేసండి రెప్పపాటు లడుకొని ఉంటారా. అప్పుడు దాకా ఇప్పుడు భూమి తెలుసుకుందా అది తెలియదు కొండనే. కాబట్టి దేవుడు చేసేటువంటి కార్యాలలో బిడ్డరా ఆయన చక్కగా చెప్పిన 16 భూమి తన నోరు తెచ్చి వారి వారి కుటుంబములను కోరాహు సంబంధం వారందరినీ సమస్తము సాంపదలతో సహా ఇంగి, అంటే ఒక మనుషులే కదండి, వాళ్ళు సంపాదించిన ప్రతి పైసా ఏమైంది పాతాళానికి. దేవుడు ఎంత పరిశుద్ధుడండి, ఆయన పరిశుద్ధ దేవుడు నీవు నేను ఆయన పరిశుద్ధులు కాలేరని, కానీ మన పరిశుద్ధులు కావు. కానీ కేవలం ఎల్లవేళలా ఆయన ప్రార్థిస్తూ ఆయన రక్తంలో కుమారుని రక్తం కలిసి శుద్ధీకరించబడుతూ పరిశుద్ధులుగా ఎంచబడాలి తప్ప మన పరిశుద్ధత రాదు. ఎందుకంటే మన తల్లిదండ్రులు ఉన్నదే మనము పాపంలో పెట్టుకోవాలి. కాబట్టి అలాంటి పాపమైనా కూడా ఆయన నీ కొరకు ఆత్మకు సులువాకి బలియాగం చేశారు. కాబట్టి ఆ సులువు రక్తం కడగబడిన వారుగా మనం ఆయన కుమార్తెలుగా లోకంలోను పరలోక దేవతల సమస్య మధ్య కూడా మనము గుర్తించబడగలుగుతున్నాము. మరి గొప్ప అవకాశాన్ని దేవుడు మనకు అనిపిస్తే మనం ఏ రకంగా చేస్తున్నాం. అక్కడ వాక్యాన్ని మనం చదివినప్పుడు ఇజ్రాయేలు మిగతా తెలియజేయండి భయపడిపోయారు కదా. ఎప్పుడైతే ఊహించిన రీతిగా మనిషిని మొత్తం భూమి మీద నుంచి తుడిచిపెట్టలేదు, మిగతాలందరికీ భయవేసి ఇంకా వాటిని ఎక్కువ చెప్తాను. అమ్మో దేవుడు గొప్ప దేవుడు ఎప్పుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్న దేవుడు, నిన్ను ప్రేమించేటువంటి దేవుడు, నిన్ను శిక్షించేటువంటి దేవుడు కూడా. మనం దేవుని ఆజ్ఞకి పరిశుద్ధులుగా ఉన్నామా, అతి పరిశుద్ధులుగా ఉన్నామా, నామకార్థ క్రైస్తవులుగా ఉన్నామా, విశ్వాసాలుగా ఉన్నామా. విశ్వాసాలు ఉంటే మన విశ్వాసాన్ని బట్టి విశ్వాసం కలిగి దేవుడు నిన్ను నన్ను రక్షించిన దాకా అటువంటి కృప ప్రతి ఒక్కరికి దేవుడు మనకు ఇచ్చిన దాకా, దేవుడు ఇచ్చిన వాక్యం ఇచ్చిన దాకా మన సమయంలో పాట పాడుతుంటే